రైట్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, ఔర్ ఎక్ బార్ హమారా సర్కార్, అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నాయి. ఆ దిశగానే పావులు కదపడానికి కూడా తమ తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దానిలో భాగంగానే ఈసారి జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుంది, కేబినెట్ ప్రక్షాళన కూడా ఉంటుంది దాంట్లో అనేది చర్చనీయాంశమైంది. అంటే రాష్ట్రంలో పరిపాలన స్పీడప్ చేయాలి అనంటే సమర్థవంతమైనటువంటి కేబినెట్ ఉండాలి. సో 2.5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది. సో మీరు మీ ప్రభుత్వ పనితీరు కావచ్చు, మంత్రుల పనితీరు కావచ్చు, వీటన్నింటిపైన ఒక సమీక్ష చేసుకున్నారు. ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా వచ్చింది మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు పైన. ఆ పనితీరు, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన అటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు సీఎం రేవంత్ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆ కారణంగానే కేబినెట్ ఒక నలుగురికి ఉద్వాసన పలకబోతోంది. ఆ నలుగురికి ఉద్వాసన పలికి ఇప్పుడు సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలు కావచ్చు, వీటన్నింటికీ కూడా మళ్ళీ కొత్త నాయకులు మంత్రిత్వ పదవులను చేపట్టబోతున్నారు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి చర్చ. ఏం జరగబోతోంది సార్ కాంగ్రెస్ పార్టీలో? షూర్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం, యాజ్ వెల్ as కంబోజీ వెంకటేశ్వర్లు గారు, పెద్దలు వెంకటరెడ్డి గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మీరు మాట్లాడారో రాష్ట్రంలో 50% ఆఫ్ ద టైం ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకో 50% రిమైనింగ్ ఉంది. ఎక్కడ క్యాబినెట్ రీషఫుల్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగేటువంటి కార్యాచరణ ఏమైనా ఉందా అని చెప్పేసి మీరు అడిగినటువంటి యొక్క ప్రశ్న, ఆ యొక్క కాంటెక్స్ట్. అంటే లెట్ మీ ఫస్ట్ టెల్ యూ, ఏదైతే కరెంట్ క్యాబినెట్ ఉందో ప్రతి ఒక్క మినిస్టర్ గారు మీరు ఒక్కసారి చూసుకుంటే ప్రతి ఒక్కరి ప్రొఫైల్ ఉద్దండులండి. ప్రతి ఒక్కరు చాలా ఎక్స్పీరియన్స్డ్ మినిస్టర్స్. బట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి తీసుకుంటే, సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే, ప్రతి ఒక్కరు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవ్రీబడి చాలా అపారమైన అనుభవంతో వారి యొక్క శాఖల్ని చాలా కెపాసిటీతో వారు నడుపుతున్నారు. శ్రీధర్ బాబు గారు కానివ్వండి, కొండ సురేఖ గారు కానివ్వండి, జూపల్లి గారు కానివ్వండి, ఒకసారి కాదండి, దీస్ ఆర్ ద రిపీటింగ్ మినిస్టర్స్. సీతక్క గారు కానివ్వండి, కొత్త మినిస్టర్లు అంటే నాకు తెలిసి ఒక నలుగురు తప్పితే, ముఖ్యమంత్రి గారితో కలిపి 4-5 తప్పితే కొత్త వాళ్ళు ఎవరు కాదండి. అందరూ అపారమైన అనుభవం ఉన్నటువంటి వారు సమర్థవంతంగా వారి యొక్క శాఖలను నిర్వహిస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు అనేటువంటి ప్రశ్న, దీంట్లో ర్యాంకింగ్ ప్రకారంగా మెరిట్ బేసిస్ గా మీరు ఏమైనా చేంజెస్ చేయబోతున్నారా అని చెప్పేసి, అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ విల్ బి బేస్డ్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ మెరిట్ బేసిస్ లోనే ఉంటుంది. 100% ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా సరే ఆ యొక్క సామాజిక కోణాన్ని ముందు పెట్టుకుని, వారి యొక్క పెర్ఫార్మెన్స్ ని ముందు పెట్టుకుని కాంగ్రెస్ హైకమాండ్, ఎస్పెషల్లీ సిడబ్ల్యూసీ కానివ్వండి, గౌరవనీయులు మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ డెసిషన్. కానీ ఇప్పుడు జూన్ 2వ వారంలో మీరు జరగబోతున్నారా, తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు మీరు చేయబోతున్నారా, అటువంటిది ఎక్కడ కూడా లేదండి. కాంగ్రెస్ పార్టీ ఎట్ దిస్ పాయింట్ హ్యాజంట్ డిసైడెడ్ వెన్ టు డూ. చేస్తారా టెంటేటివ్ గా అయితే జూన్ లో ఉంటుంది అనేది కదా, టెంటేటివ్ గా జూన్ లో ఉంటుంది. అదే మేడం, ఇంకా 2 క్యాబినెట్ పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి, రంగారెడ్డి నుంచి ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి, నిజామాబాద్ నుంచి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి, వీరికి ప్రాముఖ్యంగా వీరికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. అది సహజం, ఎటువంటి తప్పు లేదు. కానీ హైకమాండ్ ఈవెన్ టిల్ టుడే దే హావెంట్ డిసైడెడ్ వెన్ టు డూ. చేస్తారని చెప్పేసి అందరికీ తెలుసు, అది జరగబోతుంది. కానీ ఎప్పుడు అనేది ఇంకా దాని గురించి ఎక్కడ కూడా ప్రకటన రాలేదు. అటువంటి ఎక్సర్సైజ్ ఇంకా ఎక్కడ జరగట్లేదు. కానీ కమింగ్ బ్యాక్ టు వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ బీజేపీ, నేను జాయిన్ అయ్యేటప్పుడు బీజేపీతో మీరు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకుంటాను మేడం, వారి దగ్గర ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్కి బాధితులుగా వారు వ్యవహరించి, అకౌంటబిలిటీ, జవాబుదారీతనంగా తీసుకుని 22,79,000 పిల్లలు వారి యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి, మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని వారిని క్యాబినెట్ నుంచి సాక్ చేయడమే కాకుండా వారు స్వతహాగా రిజిగ్నేషన్ ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్. అందుకని చెప్పేసి ఎన్ఎస్యుఐ కానివ్వండి, ఇండియన్ యూత్ కాంగ్రెస్ కానివ్వండి, ఢిల్లీలో కూడా చాలా తీవ్రంగా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఎందుకు అనంటే ఇది ఓన్లీ 22.7 lakh స్టూడెంట్స్ కాదండి, వారి యొక్క ఫ్యామిలీస్, ఫైనాన్షియల్ బర్డెన్, మెంటల్ డ్రామా, అనేక ఇబ్బందులు సృష్టించారండి. అందుకని వారు 100% వారిని క్యాబినెట్ నుంచి తీయాల్సిందిగా నేను 100% విధానాన్ని కోరుకుంటాను. ఓకే, రైట్. ఇక వెంకటేశ్వర గారితో మాట్లాడదాం.